కృష్ణలంక సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరమైంది. సమీపంలోని శ్మశాన వాటిక సిబ్బందిని పోలీసులు విచారించారు. ఎలక్ట్రిక్ దహన వాటికలో పనిచేసే భాషను అదుపులోకి తీసుకున్నారు. విచారణ కోసం కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తరలించారు. భాష ఫోన్ స్వాధీనం చేసుకుని పరిశీలిస్తూ ఉన్నారు. మరోవైపు శ్మశాన వాటికలోని రికార్డులను పరిశీలించారు. అనాథ శవాల వివరాలు నమోదు చేసే రికార్డును తీసుకువెళ్లారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. సాయి కృష్ణ మిస్సింగ్ అలాగే ఈ అతి కేసుకు సంబంధించి పోలీసులు సీరియస్ ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. ఇందులో భాగంగానే నిన్న సాయి కృష్ణ నివాసానికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్లో కూడా ఎంక్వైరీ చేశారు. అయితే ఇప్పుడు తాజాగా ఏదైతే కృష్ణలంకలో ఉన్నటువంటి శ్మశాన వాటికి పోలీసులు వచ్చారు, ఇన్వెస్టిగేషన్ చేశారు. ప్రస్తుతం పోలీసులు ఎలాంటి డీటెయిల్స్ ఇక్కడి నుంచి తీసుకెళ్లారు, ఎవరెవరిని ప్రశ్నించారు అనేది మనతో మాట్లాడేందుకు ఈ శ్మశాన వాటికి సంబంధించి కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, పోలీసులు వచ్చారు కదా, ఏం చెప్పారు, ఏం అడిగారు? పోలీసులు వచ్చి మీకు మే 24-25 తారీఖుల్లో మనకి ఇక్కడ అనాథ శవాలు ఎన్ని వచ్చాయి ఏంటి అని చెప్పి అని అడిగారండి. ఆ వివరాలు చెప్పాను. వచ్చాయా, ఏమన్నా వచ్చాయి అంటే 23, 24, 25 తారీఖుల్లో అనాథ శవాలు ఎన్ని వచ్చాయి, వాళ్ళ డీటెయిల్స్ ఏమన్నా? 24-25 తారీఖుల్లో మొత్తం 4 అనాథ శవాలు వచ్చాయి సార్. అంటే వాళ్ళ ఏజ్ కానీ వాళ్ళ డీటెయిల్స్ కానీ సుమారు ఒక 45-50 సంవత్సరాలు వయసు గల మగ మనిషి శవాలు వచ్చాయని చెప్పి మన దగ్గర రికార్డు ఉంది. డీటెయిల్స్ అన్ని కూడా తీసుకెళ్లారా పోలీసులు? మీ దగ్గర ఉన్నాయా? తీసుకొని వెళ్ళారు సార్. అనాథ శవం వచ్చిన తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుంది? మీరు ఎవరెవరి నుంచి మీకు అఫీషియల్గా నోట్ రావాలి, ఏ విధంగా ఉండబోతుంది ప్రాసెస్? అనాథ శవానికండి వెహికల్ డిపో నుంచి ఒక వ్యాన్ వస్తుందండి. ఆ వ్యాన్ డ్రైవర్ గారు బాడీని ఎత్తి లోపల బాడీ వేయడానికి ఒక 4 ఎట్టి వాళ్ళు వస్తారండి. వాళ్ళే మన కరెంటు మిషన్లో వేసి దహనం చేస్తారు సార్. అంటే ఆ డేట్స్లో 4 శవాలు వచ్చినాయి అనేది మీరు చెప్తున్నారు. అయితే ఇన్ని రోజుల నుంచి టీవీలో చూస్తున్నారు సాయి కృష్ణ మిస్సింగ్ అని ఇష్యూ అంతా కూడా నడుస్తుంది. అయితే సాయి కృష్ణ బాడీ ఏదన్నా మీరు ఐడెంటిఫై చేశారు? లేదండి. అంటే చూస్తారు కదా వచ్చిన శవం, అనాథ బాడీలని ప్యాక్ చేసి పంపిస్తారండి. 4 ఉంటారు కదా, వాళ్ళే ఎక్కువ చూడడానికి అవకాశం ఉండిద్ది. మనం చూడము సార్ అనాథ బాడీలను. ఇక్కడ నుంచి ఏ రికార్డులు ఇప్పుడు పోలీసులు తీసుకెళ్ళారు? ఇది అనాథల రికార్డు ఉండగా అది పట్టుకుని వెళ్ళారు సార్. ఏ డేట్స్కి సంబంధించి? మే 24-25 తారీఖుల్లో విషయం. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? 23వ తేదీన ఒక బాడీ వచ్చిందనేది తెలుస్తుంది మనకి ఇన్ఫర్మేషన్. అది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఏ విధంగా తీసుకొచ్చారు? అది బస్ స్టాండ్, అది మామూలు వెహికల్ డిపో వ్యాన్లోనే వచ్చిందండి. బస్ స్టాండ్ నుంచి తీసుకొచ్చారని చెప్పి. ఇది మొత్తానికి 23, 24, 25 ఈ 3 తేదీలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా పోలీసులు తీసుకెళ్లారంటూ కూడా ఇక్కడ సిస్టమ్ ఆపరేటర్ చెప్తున్నారు. దాంతోపాటు 23, 24, 25 తేదీలో 4 అనాథ శవాలు ఇక్కడికి వచ్చాయని వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా పోలీసులు తీసుకెళ్లారంటూ కూడా చెప్తున్నారు. అయితే 23వ తేదీన బస్టాండ్ నుంచి కూడా ఒక అనాథ శవం వచ్చింది, దాన్ని కూడా దహనం చేశామనేది చెప్తున్నారు. అయితే ఈ దహనానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా పోలీసులకి తెలియజేశామంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. కెమెరా పర్సన్ అస్గర్తో దుర్గా, రిటర్న్ టీవీ, విజయవాడ నుంచి.